మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మీ అందరికీ తోడయుండి క్షేమాన్ని అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథములో నుండి 118వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడు మరి చక్కటి కీర్తనలో దేవుడు నా పక్షమునున్నాడు అని ఎంతో ధైర్యముతో విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మరి ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శ్రమలు ఈ కీర్తనాకారుడికి ఎదురైనప్పటికీ మరి ఆ భయానికమైనటువంటి ఆ ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల్లో మొర్రపెట్టి ప్రార్థన చేశాడట. వాక్యంలో 5వ వచనంలో రాయబడింది, ఇరుకు నుండి నిన్ను యెహోవాకు మొర్రపెట్టి తిని అని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని రాస్తూ, దేవుని ప్రియులారా, యెహోవా నా పక్షమునున్నాడు గనుక నేను భయపడను. ఈరోజు నా దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు గనుక నా ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇచ్చాడు. గల కారణం దేవుడు నా పక్షమును ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి కనుక ఆయన నా పక్షమునున్నాడు కనుక నేను భయపడవలసిన పని లేదు అని మరి కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో మరి విశ్వాసంతో ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆయన మన పక్షమున ఉండుట వలన మన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యాలు, అనేకమైన కార్యాలు, ఆయన మన పక్షమును చేసే కార్యాలు 1, 2 కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, నీవు ఆయన పక్షాన్ని చేరినట్లయితే, అనగా ఆయన పక్షాన్ని చేరడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి అపరాధములను ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేసి ఆయన సహాయము కొరకే నువ్వు వేడుకున్నట్లయితే నా దేవుడు నిన్ను దాటిపోకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేయడం మొదలుపెట్టాడా? దేవుని ప్రియులారా, మన జీవితంలో ఇక ఎన్నటికీ ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. గమనించాలి, ఇక్కడ కష్టంలో నేనున్నాను, బాధలు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు విశాలతను నాకు అనుగ్రహించాడు అంటూ చక్కటి మాటలు, యెహోవా నా పక్షమునున్నాడు గనుక, ఆయన నా పక్షమునున్నాడు గనుక నేను భయపడను. దేవుని ప్రియులారా, ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనం ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఎందువల్లంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. కనుక మన పక్షానుండే దేవుడు మన ప్రార్థనలను ఏమాత్రం కూడా త్రోసివేయడు. దేవుని వాక్యములు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 56వ కీర్తన ఒకసారి మనం చూసుకున్నట్లయితే 9వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. మొర్రపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలుసు. ఎందువల్లంటే ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇరుకునందున్న నన్ను నా జీవితంలో సూరకార్యాలు చేసి మరి నాకు విడుదలను ఇచ్చాడంటే ఆయన నా పక్షం ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి అని మరి కీర్తనాకారుడు దేవుని సన్నిధానంలో ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు మన పక్షమునుంటే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థనలు ఆలకించి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకని చక్కటి మాట, మొర్రపెట్టిన దినమున శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఆయన నా పక్షమునున్నాడని నాకు తెలుసు. అవును, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేవారి పక్షాన ఆయన ఉంటాడు. ప్రార్థన చేసేవారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. త్రోవ పక్కన గుడ్డివాడు దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. ఆ కేకలను ఆయన దాటిపోలా.
యేసు నిలిచి ఆ గుడ్డు భిక్షకుని యొక్క అవసరతను తీర్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పక్షమునుంటే మన ప్రతి అవసరత ఆయనే తీర్చగలడు. కనుక ఆయన మన పక్షం నుండినట్లుగా దేవుని పిల్లలు మనం ఆయన పక్షమున, ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మన పక్షా నుండి కార్యాలు చేస్తాడు. కనుక మన పక్షమునుంటే మన ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మన పక్షమునుంటే కార్యాలన్నీ సఫలం చేస్తాడు. ఆయన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సఫలం చేస్తాడు. 138వ కీర్తన 138వ కీర్తన 8వ వాక్యం చూసుకున్నట్లయితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. యెహోవా నా పక్షమున కార్యాలన్నీ సఫలం చేస్తా. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మరి అనేకులు కష్టాలు కలిగినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, చుట్టూ శత్రువులు మరి ఆ జల్లిడే చుట్టూ శత్రువులు మరి తన పిల్లల్ని బలహీనపరిచి వారిని బంధించడానికి చుట్టూ చేరినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని వారు వేడుకున్నప్పుడు దేవుడు తన పిల్లల పక్షాన, రాజుల పక్షాన నిలవబడి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఉదాహరణకి యెహోషాపాతు రాజు విషయంలో చూడండి, చుట్టూ శత్రువులే, కానీ వారి మధ్య దేవుని సన్నిధానంలో తన ప్రజల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారి పక్షాన దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేరి శత్రు భయములో నుండి వారిని విడిపించారు. ఎంత గొప్ప కార్యం అది. దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో మరి సన్హెరీబు రబ్షాకే ద్వారా మరి భయానకమైనటువంటి మాటలు, గర్వపు మాటలు మరి పంపినప్పుడు రబ్షాకి మాటలన్నీ కూడా మరి హిజ్కియా ప్రతినిధులకి తెలియజేసినప్పుడు హిజ్కియా యొక్క ప్రతినిధులు ఈ మాటలన్నీ హిజ్కియా యొక్క ప్రతినిధులు మళ్ళీ హిజ్కియాకి విషయం అంతా తెలియజేసినప్పుడు హిజ్కియా దేవుని మందిరంలో కూర్చుని వారు ఏం చేయడం మొదలుపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, వీరందరూ కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీ ప్రజల్ని బలహీనపరచడానికి శత్రురాజు అనేటువంటి సన్హెరీబు మరి వీళ్ళు హృదయాన్ని అంతగానో గాయపరుస్తూ ఉన్నాడు. అయ్యా, అనరాని మాటలు, గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. దయతో మీరు మా పక్షము నుండి కార్యాన్ని సఫలం చేయండి అని దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించి అద్భుత రీతిలో కార్యం చేశారు కదా. అవును, వాస్తవానికి వాళ్ళు చాలా చిన్న రాజ్యమైనప్పటికీ కూడా మరి ఆ శత్రువులు వీరంతా మనం జయించగలం అనుకున్నప్పటికీ కూడా దేవుని ప్రియులారా, దేవుని సహాయాన్ని కోరుకున్నటువంటి మరి హిజ్కియా కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, సోర విజయాన్ని, గొప్ప విజయాన్ని, గొప్ప కార్యాలు వారు చెవి చూచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కనుక యెహోవా మన పక్షమునుంటే కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. కనుక ఎలాంటి కార్యమైనా మరి దేవుడు ఉంటే అవన్నీ కూడా సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానా అనే పెండ్లి విందులో యేసయ్య ఆ పెండ్లి విందులో ఉన్నారు కనుక మరి వారి పక్షాల నుండి వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక యేసయ్య మన పక్షాన ఉంటే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన అంగీకరించబడుతుంది, ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మన పక్షాన ఉన్నప్పుడు కార్యాలు చేస్తాడు ఆయన. మన పక్షాన ఉన్నప్పుడు కార్యాలన్నీ సఫలం చేస్తాడు. కనుక ఆయన మన పక్షమును ఉండాలంటే మనం ఆయన పక్షాన చేరడం అంటే ఆయన చరణ జోచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సహాయం కొరకే మరి ఆయనను వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నిన్ను దాటిపోడు. నీకు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. విశ్వాసంతో, వినయ భయభక్తులతో ప్రభు పక్షాన్ని నువ్వు చేరతే ఆయన నీ పక్షాన్ని చేరి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ప్రియులారా, వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి మరి వారు బయటకు వచ్చినప్పుడు వారు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ మధ్యలోకి వచ్చేసరికి ఎర్ర సముద్రం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు అక్కడ ఉండిపోయారు. వెనకాల ఫరో సైన్యం ఆ ఉగ్ర కోపంతో వారిని తరుముతూ ఉన్నారు. మధ్యలో ప్రజలు ఉండిపోయారు. మోషే దేవునికి ప్రార్థించాడు, మొదలుపెట్టాడు.
దేవుడు మోషేకి ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో మాట్లాడు మొదలుపెట్టి నువ్వు నా ప్రజలకు చెప్పు అని మోషేని దేవుడు వాడుకున్నప్పుడు మోషే మరి ప్రజలందరికీ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షమునుంటే యుద్ధం చేస్తాడు. దేవుని ప్రియులారా, కనుక శత్రువు మరి తరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ కూడా, మరి దేవుడు మోషేను బలపరిచినప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు, అయ్యా యెహోవా మన పక్షమును యుద్ధం చేస్తాడు, మీరు ఊరకయే. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు వారి పక్షా నుండి యుద్ధం చేసినప్పుడు ఈ విషయాలన్నీ ఐగుప్తీయులకు అర్థమైనవి. దేవుని వాక్యములు మనం చూసుకున్నట్లయితే చూడండి, దేవుని వాక్యములో 25వ వచనం, వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చూసారా దేవుని ప్రియులారా, దేవుడు తన పిల్లల పక్షాన మరి శత్రువు యుద్ధం చేసినప్పుడు తన పిల్లలు బలహీనులైనప్పటికీ కూడా వాళ్ళకి యుద్ధం అంటే తెలియదు. వారు ఎప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేసే దాఖలాలే లేవు కదా. వారి బ్రతికంతా కూడా మరి ఐగుప్తీయుల యొక్క ఇళ్లలో మరి పాచి పనులు చేయడమే, వారి జీవితంలో వారి భయంకరమైనటువంటి దాస్యపు జీవితాన్ని జీవించడమే. మరి అలాంటి బలహీనులైన వారిని ఎంత మనం పట్టుకుని ఒక్కొక్కరిని తుత్తినీయులుగా నాశనం చేద్దామని ఐగుప్తీయులు అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులందరూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి వారు ఏ కష్టపడలేదు, ఊరకే నిల్చున్నారు. దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే 14వ వచనంలో మాటలు, యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెను. దేవునికి స్తోత్రం. మనం ఆయన చరణ జోస్తే ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. దేవుని వాక్యం రాయబడింది కదా, ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? కనుక ఆయన మన పక్షము నుండే దేవుడు. నువ్వు ఆయన పక్షాన్ని చేరు, విశ్వాసం ఉంచు, ప్రార్థించే, దేవుడు తప్పనిసరిగా నీ అవసరతలు తీరుస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వాక్యం రాయబడిన మాట, ఆయన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేయడు. నిన్ను త్రోసివేసేవాడు కానే కాదు. సర్వోన్నతుడైన దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఆదరించాలని, నీ కన్నీళ్లను తొడాలని, నీకు సహాయం చేయాలని నా ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఆయన చరణ జోస్తే ఆయన నీ పక్షా నుండి నీ ప్రార్థనలకి ప్రతిఫలం ఇస్తాడు. నీ పక్షా నుండి నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు. నీ పక్షా నుండి ఎవరైతే నిన్ను హేళన చేసి, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూచి, ఎవరైతే మరి నీ నాశనాన్ని కోరుతూ ఉన్నారో వారందరి చేతుల్లో నుండి ప్రభు నిన్ను విడిపించి నీ పక్షాన ఆయన నిలబడి వారితో ఆయన యుద్ధం చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మన పక్షా నుండి యుద్ధం చేస్తాడు. దేవుని ప్రియులారా, ఆయన మన పక్షా నుండి గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన మీ పక్షాన ఘనమైన కార్యాలు చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కలిగిన మహనీయుడా, ఈ మంచి ఉదయం ఎవరు ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నారో మీరు వారి పక్షా నుండి వారి కార్యాలన్నీ కూడా మీరు సఫలం చేయండి. వారి పక్షా నుండి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి మేలుల చేత నింపమని ప్రార్థిస్తూ యేసు నామము ద్వారా ఈ ప్రార్థన విన్నపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.